నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. అంతర్జాతీయ పరిణామాల్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి, ఆదివారం. సరిగ్గా ఇప్పటి నుంచి ఒక 100 రోజులు తర్వాత అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు, డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు నిన్నటిదాకా ఖరారై ఉన్నారు. అంటే పూర్తిగా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో, ప్రైమరీస్ జరుగుతున్న క్రమంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నాకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అప్రతిహత మెజారిటీతో ముందుకు దూసుకుపోతున్నారు అన్ని రకాల కింది స్థాయి ఎన్నికల్లో, ప్రైమరీస్లో. కాకపోతే డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చాలా వెనుకబడి ఉన్నారు. దాంతో రోగి కోరిందే వైద్యులు ఇచ్చిందనంటే మరి నిన్నటిదాకా సస్పెన్స్ కొనసాగింది. ఊహించిన పరిణామం అయినా కూడా జో బైడెన్ తన వయసు రీత్యా, తన కరోనా సోకిన రీత్యా, అట్లాగే ముఖ్యంగా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నాను, అభ్యర్థి బరి నుంచి తప్పుకుంటున్నానని చెప్పి నిన్న దాదాపుగా మన ఇండియాలో అర్ధరాత్రి ప్రకటించాను. అదే కాకుండా ఇప్పటిదాకా ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హారిస్కి అభ్యర్థిత్వం ఖరారు చేస్తే బాగుంటుంది, దానికి నేను మద్దతు ఇస్తున్నానని కూడా ప్రకటించారు. ఈ రెండు ఆశావహమైన దృక్పథంతో చేసిన అనవచ్చు. మొన్నటిదాకా అంటే జో బైడెన్ ట్రంప్ మధ్యన పోటీ, ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ తెంపరితనంతో ఆయన పదవిలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు పూర్తిగా తెంపరితనంతో పోయిండు అని చెప్పే దాని మీద, దాని ప్రతిగా జో బైడెన్ను వయసులో పెద్దవాడు, ఒక రకంగా అనుభవం ఉంది అని చెప్పి ఆయన ఎన్నుకున్నారు. ఆయన అమెరికా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ప్రపంచంలో 2 యుద్ధాలకు ఆయనే కారణమని ఆ రకంగా ఆరోపిస్తూ ట్రంప్ మళ్ళీ తెర మీదకి రావడం. ట్రంప్ తెంపరితనం ఎంత బాగా పోయిందంటే తను ఓడిపోయిన తర్వాత వైట్ హౌస్ మీదకి దాడి చేసేంత వరకు పోయింది. కానీ అటువంటి తెంపరితనాన్నే అమెరికన్స్ ఇష్టపడుతున్నారా? ఆనాడు అమెరికన్స్ ఫస్ట్ అని చెప్పి నినాదంతో ఇతర దేశాలు, ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశంతో కూడా వలసలను అరికట్టి తగ్గు పెంచుకున్న ట్రంప్ మళ్ళీ అమెరికా ప్రజల మనోలు చొరగొట్టు బైడెన్ని వెనుకబడేశారు. మొదటి ఇద్దరి భేటీ, ఏదైతే ప్రచార భేటీ ఉంటుందో అందులోనే ట్రంప్ ముందుకు దూసుకోకపోతే జో బైడెన్ ట్రంప్తో పోటీలో వెనుకబడినారు ఒకే వేదికను పంచుకున్న క్రమంలో. అట్లా చూసుకుంటే వరుసగా ఆయనకు సరిగ్గా చెవులు వినిపించవని, కళ్ళు కనిపించవని కార్టూన్లు కూడా వచ్చాయి. దాంతోపాటు వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది కనుక కొన్ని పొరపాట్లు కూడా తన భార్య అనుకొని ఇంకోరిని ముద్దు పెట్టుకుపోవడం, భార్య వారించడం, ఇవన్నీ కూడా వైరల్ అయినాయి ఈ వీడియోలన్నీ కూడా. ఈ దశలో ట్రంప్కు సరైన పోటీ జో బైడెన్ కాదు అనే అభిప్రాయం వచ్చింది. దాన్ని గమనించి చివరిదాకా నేనే ఉంటా అన్నవాడు ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో రేపు వచ్చే జనవరి దాకా, ఎప్పుడు కూడా నవంబర్లో ఎన్నికలు జరిగితే జనవరిలో 2025 జనవరిలో మార్పిడి జరుగుతుంది. 2 నెలల ముందు ఎన్నికలు జరుగుతాయి కనుక చివరి దాకా నేను పదవిలో కొనసాగుతాను, కానీ అభ్యర్థికి మాత్రం కొనసాగాలని చెప్పి నిన్న కుండబద్దలు కొట్టి చెప్పారు. దాంతోపాటు కమలా హారిస్కు, తను ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న కమలా హారిస్కు అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తా అన్నారు. ఇది మంచిదే అంటున్నాను నేను. కానీ విచిత్రం ఏంటంటే అమెరికాలో ఇప్పటి వరకు కూడా 4-5 సార్లు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే క్రమంలో మహిళలు ముందుకొచ్చినా కూడా ప్రైమరీస్లో ఓడిపోవడం జరిగింది చాలా వరకు. అట్లా ఇప్పటి వరకు మహిళా అధ్యక్షురాలు 250 ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్యం, ఎప్పుడో జార్జ్ వాషింగ్టన్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా చూస్తే ఎవ్వరూ మహిళలు ఎన్నికలు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, లేకుంటే వెనుకబడిన దేశాలు, అటువంటి దానిలో చాలామంది మహిళలు ఎన్నికవుతే, ఉదాహరణకు ఇండియాకు ఇందిరాగాంధీ గారు, సినిమా బండారు నాయకే మన పక్కనే శ్రీలంకలో, ఇట్లా ఓ 10-15 పేర్లు, మార్గరెట్ థాచర్ ఉక్కు మహిళ అంట బ్రిటన్కు, ఇట్లా 10-12 పేర్లు చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అధ్యక్షులుగానో లేకుంటే ప్రధానమంత్రులుగానో మహిళలు ఎంతోమంది చాలా దేశాలకు పనిచేశారు. కానీ అమెరికా లాంటి దేశంలో ఇప్పటికి కూడా ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్ష కొనసాగుతుందనడం మంచి ఉదాహరణ. మరి అభ్యుదయ దేశం, అగ్రరాజ్యం అనుకుంటున్న రాజ్యంలో ఇప్పటి వరకు మహిళా అధ్యక్షురాలు ఇంతవరకు ఎన్నిక కాలేదు. 250 ఏళ్ల ప్రజాస్వామ్యం వాళ్ళది. కానీ ప్రతి 4 ఏళ్ళకోసారి ఎన్నిక జరుగుతూ ఇప్పటి వరకు పురుష పొంగవులే రాజ్యం చేస్తున్నారు తప్ప మహిళలకు అవకాశం లేకుండా ఉంది. ఇప్పటికైనా సరే ఒక రకంగా చెప్పాలంటే
మొట్టమొదటిగా ప్రైమరీస్లో గెలిచి ఇద్దరు పోటీ పడే అభ్యర్థులుగా కమలా హారిస్ ట్రంప్ నిలుస్తారు. ట్రంప్ అప్పుడే మైండ్ గేమ్ మొదలుపెట్టారు. జో బైడెన్ అనే నాకు సరైన ధీటు, కానీ కమలా హారిస్ కనుక పోటీగా వస్తే చిత్తుగా ఓడిస్తాను, ఆమె నాకు సాధించగలదు అని చెప్పి బీరాలు పలుకుతున్నాడు. ఏదేమైనా సరే అమెరికా ప్రజలు ఈసారి మహిళలకు మద్దతు ఇస్తారా అన్నది ఒకటి. రెండోది, మహిళా అభ్యర్థి కనుక ఒకవేళ రేపటి బరిలో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ నిలిస్తే మన భారతీయులకు కూడా గర్వకారణం ఏంటంటే, భారతీయ మూలాల నుండి ముఖ్యంగా దక్షిణ భారతదేశ మూలాలున్న ఆమె తమిళనాడుకు సంబంధించిన ఆమె పూర్వీకులు అక్కడికి వెళ్ళారు కనుక ఇండియాకు కూడా గర్వకారణం. మొన్నటిదాకా సునాక్ను చెప్పుకున్నాం. మనం 5 దేశాలు సొంతం చేసుకున్నా కూడా రిషి సునాక్ను బ్రిటన్ ప్రధానమంత్రిని ఇవాళ మనం ఈ విషయంలో కూడా గర్వపడవచ్చు. కానీ ఏదైనా సరే అమెరికా ప్రజలు ఎంత వెనుకబడి ఉన్నారు అనడానికి మంచి ఉదాహరణ లింగ వివక్ష కొనసాగుతుంది అనడానికి దాన్ని చూపించవచ్చు. ఏదేమైనా సరే ప్రజల అభిష్టాన్ని, ముఖ్యంగా పార్టీ కార్యకర్తల అభిష్టాన్ని మన్నించి జో బైడెన్ తప్పుకోవడే మంచిదని అందరూ అంటున్నారు. 81 ఏళ్ళ జో బైడెన్ ఈ అధ్యక్ష ఎన్నికలకు సరితూగడని, రేపు పార్టీ ఓడిపోయిన దానికంటే గట్టిగా గెలిచి ఓడిపోయినా గెలిచినా కూడా పార్టీకి పేరు వస్తుందని చెప్పి మరి పార్టీ నిర్ణయించడం, దీని ద్వారా పార్టీ కోరింది, ప్రజలు కోరింది కూడా అంగీకరిస్తూ జో బైడెన్ పక్క తప్పుకోవడంతో రేపు ట్రంప్ కమలా హారిస్కి ఫిక్స్ కాలేదు. ఇంకా నెల రోజుల పైన ఉన్నది. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు మన ప్రైమరీ జరిగినాయి, కానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో జరిగేది ఉంది కనుక ఆ ప్రైమరీస్ కూడా పూర్తయితే కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలుస్తుందా లేదా అనేది కూడా కాలం తెలుస్తుంది. అప్పుడు మరి ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది నవంబర్ 5 తర్వాత తెలియనున్నది. నమస్కారం.